వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్డ్ డైరీస్. 6 ఫిబ్రవరి 2026. ఈరోజు డైరీ ఏంటి? ఈరోజు డైరీ మోటివేషన్. ఎస్, మనకు మోటివేషన్ కావాలంటే మనం యాక్చువల్లీ యూట్యూబ్ చూస్తాం, ఇన్స్టాగ్రామ్ అండ్ లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడి మోటివేట్ అవుతాం. కానీ ద బిగ్గెస్ట్ మోటివేషన్ అండ్ ఎఫెక్టివ్ మోటివేషన్ కావాలంటే వీ హ్యావ్ టు టాక్ విత్ అవర్ మదర్స్. మన మమ్మీతో కాసేపు అలా కూర్చొని మాట్లాడమనుకోండి, ఆటోమేటిక్గా కావాల్సిన మోటివేషన్ అంతా వచ్చేస్తుంది. ఎందుకని చెప్పండి? ఎందుకంటే షీ హ్యావ్ నో వన్ టు టెల్ హర్ స్ట్రగుల్స్ సిన్స్ హర్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి తను చెప్పుకోవడానికి ఎవరు లేరు అనమాట. తనకి ఇలా టైం దొరికిన ప్రతిసారి చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అలా లేదు. ముందు అప్పుడు వాళ్ళ కష్టాలు వచ్చినా ఏమొచ్చినా జస్ట్ వాళ్ళలో వాళ్ళే ఉండిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్ అలా కాదు కదా. ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాటర్, ప్రతి ఒక్క చిన్న మ్యాటర్ని డిస్కస్ చేస్తారు. కానీ అప్పుడు అలా కాదు. ఏ బాధ ఉన్నా ఏమున్నా వాళ్ళలో వాళ్ళే అనుకొని సైలెంట్గా ఉండిపోతారు అంతే. కానీ ఇప్పుడైతే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇలా దొరుకుతుందో, ఒక మంచి పీరియడ్ ఇలా దొరుకుతుందో, అప్పుడు సడన్గా వాళ్ళు చెప్పేస్తుంటారు అనమాట, ఇలా అలా అని చెప్పేసి మొత్తం. సో ఈరోజు అదే జరిగిందనమాట. ఆఫ్టర్నూన్ మమ్మీతో ఇలానే మాట్లాడుతుంది, చాలా విషయాలు చెప్పిందనమాట. అప్పుడు నాకు అనిపించింది చేయాలని. ఎందుకంటే ఎన్ని రోజులు జస్ట్ నా హ్యాపీనెస్ వరకు నేను చూసుకున్నాను అనమాట. ఇది మన లైఫ్, మనం ఫస్ట్ హ్యాపీగా ఉండాలి, దాని తర్వాత అన్నీ అని చెప్పేసి. కానీ చేయాలి, చాలా వాళ్ళని హ్యాపీగా ఉంచాలి. ఎందుకంటే ఈ లైఫ్ ఇచ్చిన వాళ్ళకి మనం యాజ్ ఎ గ్రాటిట్యూడ్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ హ్యాపీ అండ్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అది తప్పకుండా మనం చేయాలి. కానీ చేస్తే గట్టిగా చేయాలి అంతే. అంటే వాళ్ళు కోల్పోయినవి, వాళ్ళు అనుభవించినవి అవన్నీ మర్చిపోయేంత గట్టిగా చేయాలి. చేయాలంటే అంత ఈజీగా అవ్వదు కదా. వీ హ్యావ్ టు మేక్ సంథింగ్ బిగ్. ఏదో ఒకటి చేసుకుందాం అలా అంటుంటే కష్టం. ఇదే చేయాలి అని ఒకటి పట్టుకొని గట్టిగా దాన్ని చేసి వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్ చూడాలి. వాళ్ళు అనుభవించిన బాధలు మర్చిపోయేలా చేయాలి. పాపం కదా. మీరు కూడా ఎప్పుడైనా మాట్లాడి చూడండి, అర్థమవుతుంది. లైక్ చూడొచ్చు, జస్ట్ పక్కన ఇలా కూర్చుంటే చాలు అనమాట. చెప్తానే ఉంటారు అది అది అలా అయింది, నాన్నమ్మ ఇలా చేసేది, మామ ఇలా చేసేవారు అని మొత్తం ఫ్యామిలీ యాక్టివిటీస్ అన్నీ చెప్పేది అనమాట. వింటున్నప్పుడు లైక్ ఎవరైనా ఒక స్టోరీ చెప్తున్నా లేకపోతే మిషన్ చెప్తున్నా మనం వింటాం. అండ్ సమ్టైమ్స్ వీ షో ఎంపతి అనమాట. వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తాం ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఒక్కసారి మమ్మీ ఇలా మాట్లాడుతున్నప్పుడు మనం కనుక ఎంపతి చూపిస్తే మనకు అర్థమవుతుంది అనమాట. మనం చూసిన యాంగిల్ పర్సెప్షన్ వేరు అండ్ వాళ్ళు ఉన్న పర్సెప్షన్ వేరు అని చెప్పేసి. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్, చాలా బాధాకరంగా ఉంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళ హాఫ్ ఆఫ్ ది లైఫ్ మొత్తం కాంప్రమైజ్ అవుతూ చిల్డ్రన్ కోసం సైలెంట్గా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండిపోయారు అంతే. వాళ్ళకి ఫ్రీడమ్ అనేది లేదనమాట. ఎంతసేపు వాళ్ళు బాధపడుతూనే వచ్చారు. దే వర్ నెవర్ హ్యాపీ. ఇఫ్ యూ గెట్ సెటిల్డ్ లైక్ వాళ్ళు అనుకున్న విధంగా అయితే దే విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అండ్ దే విల్ ఫర్గెట్ ఆల్ ద పెయిన్ త్రూ అవుట్ దర్ లైఫ్. ఏదైతే ఉందో మొత్తం మర్చిపోతారు. జస్ట్ కాకపోతే మన చేతుల్లోనే ఉంది, చేయాలి సంథింగ్ గ్రేట్. ఈరోజు జరగలేదే బిగ్గెస్ట్ మోటివేషన్ మనకు కావాలంటే మన మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడాలి, లేదా తన దగ్గర కూర్చొని మాట్లాడాలి. అండ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరం కలిసి కుక్ చేసాం. ఈరోజు హెల్ప్ చేశాను, నేను ప్రతిసారి చేస్తాను అనుకోండి. అండ్ ఇద్దరం కలిసి సంక్రాంతి మూవీ చూసాం అనమాట. చెప్తుండే ఆ టైంలో మూవీసే బాగుండేవి, ఇప్పుడు మూవీస్ అలా లేవు అని చెప్పేసి. ఎలా ఉంటాయి అప్పుడు మూవీలే వేరు కదా, ఇప్పుడంతా మొత్తం కమర్షియల్. దట్స్ ఇట్ ఫర్ ద టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ విత్ ద పేషెన్స్ అండ్ గుడ్ నైట్. Everyone loves you.